హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నీ వల్లనే మా జీవితాలు ఇలా అయ్యాయి అంటే నా వల్ల ఏమైంది? నీ వల్లనే ఆ నాగవల్లి నీ మీద కోపంతో మమ్మల్ని, ఆవిడకి అంత కోపం ఉందని నాకు తెలీదు. నువ్వు పెళ్లి చేయమని చెప్తే నేను మ్యారీ కలిసి పెళ్లి చేశామంటే ఆ తప్పు నేనే చేశాను. నా లైఫ్ని పెట్రోల్ పోసి కాల్చే మనిషిని నేను అడిగాను చూడు, నేనే పెట్రోల్ పోసుకోవాలి అని అంటది. లోయి అంటే ఇంకేం మాట్లాడకు, నీ వల్ల 3 జీవితాలు నాశనం అయిపోయాయని లోకి. నువ్వు ఒక సెల్ఫిష్వి. ఏమంటున్నావు లోకి? అవును, నువ్వు ఒక సెల్ఫిష్వి. మ్యాడీని నువ్వు పెళ్లి చేసుకుందామని చెప్పి ఇదంతా డ్రామా ఆడి మీ మ్యాడీని ఇంటికి తెప్పించుకున్నావు. మన లోకి అంటది మాస్టర్ స్కెచ్ బాగానే వేసినావు అని అంటే వా అని అంటది. అంటే మధు అంటది జాగ్రత్తగా మాట్లాడు లోయి, జాగ్రత్తగా మాట్లాడు. నీ నోట్లోంచి మాట జారినా నా చెయ్యి జారినా మనకే మంచిది కాదు. ఎంత ధైర్యమే నీకు, నన్నే కొట్టాలనుకుంటావా అని మధుని కొట్టనీకే పోతారు లోయి. అప్పుడే వచ్చి మ్యాడీ మధు మీద చెయ్యి రేస్ చేసావా? నీకు అసలు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే నేను మన జీవితాలు నాశనం చేసేదాన్ని, అప్పుడే దీన్ని చంపేసేదాన్ని. నువ్వేం మాట్లాడుతున్నావు? మధు వల్ల బయటకు వచ్చామేంటి? ఎవరైనా పేరెంట్స్ ఒప్పుకోకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే కొడతాడని మ్యాడీ అంట. అది ఎవరన్నా కానీ మీ మమ్మీ క్లియర్గా చెప్పింది, మధు వల్లనే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టానని. ఇందాకనేనా అంటే మీరు మమ్మీని కలిశారా అని అంటాడు. అవును కలిశారా అంటే మ్యాడీ అంటే అవును మ్యాడీ కలిశారు, నేను వెళ్ళకూడదని చెప్తే గిట వాళ్ళిద్దరు వెళ్ళారు అని అంటారు. ఏంటి వాళ్ళకు కోపం తగ్గినాక నేనే తీసుకెళ్తానని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళారు మీరు అని అంటే నేను ఎంత చెప్పినా వినలేరు అని అంటాడు. ఎందుకు లోయి? మధు చెప్పినా కానీ ఆగకుండా వెళ్ళారంట. మధు చెప్పిన మాట ఎందుకు వినకుండా వెళ్ళారు? మళ్ళీ ఆలోచించే చెప్తుంది కదా అని లోకికి అంటారు. లోకి అంటే అది కాదు మ్యాడీ అని అంటే స్టాప్ ఇట్. తప్పంతా నువ్వు చేసి గ్రాటిట్యూడ్ లేకుండా తప్పంతా మధుదంటావా? షేమ్లెస్ అసలు. తను ఎంతో రిస్క్ చేసింది, అందరు అన్న మాటలు పడ్డది. తర్వాత మనం ఏ దిక్కు లేక రోడ్డు మీద ఉంటే మనం తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది. షేమ్లెస్ లోయి, షేమ్లెస్. మధుకి నువ్వు సారీ చెప్పు. నాకు సారీ అక్కర్లేదు, నువ్వు ఏదన్నా విషయం ఆలోచించి తీసుకో. ఇలాగే ఆలోచిస్తే ఫ్యూచర్లో చాలా కష్టపడతావు. నీ పద్ధతి మార్చుకోలోయి. మన లోకి వెళ్ళిపోతారు. లోకి వరుణ్ లోపలికి వెళ్ళిపోగానే మ్యాడీ ఇంకా మధు బయట ఉంటారనమాట. ఉంటే మధు అనుకుంటుంది నిజంగా నా వల్లనే వాళ్ళ మమ్మీ వాళ్ళ ముగ్గురిని బయటికి వెళ్ళగొట్టిందా అని బాధపడుతుంటే, అరే మధు బాధపడుతున్నట్లుంది, మధుని వెళ్ళి నవ్వుపియాలి అని మ్యాడీ అనుకుంటాడు. మధుని ఎలా కూల్ చేయాలి అని అంటాడు. అని వెళ్ళి మధు ఇట్లా ఏడుస్తుంటే తన కన్నీళ్ళు అతని చేలో పడితే ఎవరైనా నవ్వుతే ముత్యాలు ఆడతారంటారు, కానీ నువ్వు ఏడుస్తే ముత్యాలు రాలుతున్నాయి ఏంటి అని అంటాడు. పో మ్యాడీ, కూల్ మధు, ఎందుకంత మూడ్ ఆఫ్లో ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు మధు, ఎందుకు ఏడుస్తున్నావు? లోయి నేను అంత పెద్ద మాటలు అన్నికే నేనేం తప్పు చేశాను మ్యాడీ? వాళ్ళిద్దరు ఇష్టపడ్డారనే కదా పెళ్లి చేసింది. మధు కూల్ డౌన్, రిలాక్స్. ఇవన్నీ వినడం వరకే, ఇవన్నీ మైండ్లో పెట్టుకోవద్దని మ్యాడీ అంటాడు. కాదు, నేను నా వల్లనే మీకు ఇంట్లోకి రానియలేదని ఎన్నెన్నో మాటలు అన్నది తెలుసా మ్యాడీ? చాలా బాధగా ఉంది నాకు. మధు నీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇది రిపీట్ చేయకు. చిన్నపిల్లలాక నువ్వు ఇలా అని అంటది మధు. అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నిన్ను నమ్ముతాను మధు అని మ్యాడీ మధు ఏం తప్పు చేయదు, మధు ఏం చేస్తే అది రైట్, అంతే కదా. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను మధు. చందమామ ఎప్పుడు మెరుస్తూ ఉంటేనే అందంగా ఉంటుంది. సరే ఫ్రెష్ అవ్వు మ్యాడీ, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని అంటది. నేను ఆల్రెడీ మంచి కుక్ చేసుకొని మనకు పార్సల్ తీసుకొని వచ్చాను. సారీ మ్యాడీ, నాకు ఇప్పుడు తినే మూడ్ లేదు, మీరు తినండి. అవునా, నీ మూడ్ నేను సెట్ చేస్తాను కదా. మ్యాడీ మధులాగా యాక్టింగ్ చేస్తాడు. యాక్టింగ్ చేసి ఆ ముక్కుకి థర్మోకోల్ పెట్టుకొని, చూసావా నాతో మాట్లాడకు, నేను చూసావా నా ముక్కు ఎంత రెడ్డుగా అయిందో అని అంటాడు. మ్యాడీ ఎందుకు జోక్ చేస్తున్నావు అని మధు ఎలా చేస్తే నా ముక్కు సెట్ అవుతుందంటే ఇలా పీకేస్తే సెట్ అవుతుందని ఆ ముక్కుని పీకేస్తాడు. మధు నవ్వుతుంది. నవ్వగానే మధు నవ్వింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు మన మ్యాడీ. మధు బాగా ఆకలేస్తుంది, వెళ్ళి తిందాం పదా అని అంటే అవునా సరే నువ్వు ఫ్రెష్ అప్ అయి నేను అన్నీ అరేంజ్ చేసి పెడతాను, తొందరగా రా అని మధు మొత్తానికి నేను కూల్ చేసేసాను. మధు నువ్వు డల్లుగా అంటే నేను చూడలేను, నువ్వు ఎప్పుడు ఇలా ఆనందంగానే ఉండాలి అని మ్యాడీ ఈ చేతికి కట్టేంటి బావా? ఏం లేదు నాగవల్లి, ఆ బాలరాజు చంపడానికి ట్రై చేసిండు, వానికి ఎంత ధైర్యం ఉంటే నేను చంపనీకే ట్రై చేసిండు, వాడిని ఎలాగైనా నేను చంపేయాలి అని నాగవల్లి. ఆ బాలరాజు కానీ ముక్కలు చంపేయాలని ఉంది బావా అంటే ఆవేశపడకు నాగవల్లి, ఆ చిన్ని దొరికినాక సేమ్ అలానే చేసేద్దాం ఇద్దరిని అని అంటాడు. 1 అవర్ బ్యాక్ వరుణ్ అండ్ వాళ్ళ వైఫ్ వచ్చింది బావా అని అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే మాదేం తప్పు లేదు, మమ్మల్ని క్షమించండి అని అడగడానికి వచ్చాడు. అంటే గన్ షాట్గా వాళ్ళని సెటిల్మెంట్ చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళు ఇంటి వరకు వచ్చిన వాళ్ళని ఎందుకు వదిలేస్తావు, వాళ్ళని చంపింటే అయిపోతుండే కదా అని దేవా అంటాడు. వాళ్ళ అమ్మ వరుణ్ వాళ్ళ అమ్మ వచ్చి మీరు చంపాలన్నా చంపండి, ఏమైనా చేసుకోండి, కానీ మీ పరువు పోయింది కదా,
మీ ఇష్టం నాన్నయ్య అని అంటుంది. అన్న తర్వాత ఇంకో పెద్దామె అంటది వాళ్ళు చేసిన తప్పే కానీ ఇప్పుడు క్షమించవచ్చు కదా అని తను అంటది. జరిగింది ఏదో జరిగిపోయింది, పరువు కన్నా ప్రాణం ఇంపార్టెంటా అని అంటాడు. అంటే దేవ అంటాడు నాకు ప్రాణం కన్నా పరువే ఇంపార్టెంట్ వద్దినా. అందరు కాల్ చేసి నాకు అడుగుతున్నారు ఏంటి ఇలా అయింది అని అడుగుతున్నారు. నాగవల్లిగిట అవును నాకిట ఇలానే అడుగుతున్నారు, మా పరువు తీసేసిండ్రు వాళ్ళు అని. తన తప్పు తెలుసుకొని అన్నీ వదిలేసి ఇంటికి వస్తే ఓకే, లేదంటే నేను ఎంత మృగంగా మారిపోతానో మీకు తెలీదు అని దేవా అంటాడు. ఇల్లంతా కళకళలాడుతూ నవ్వులతో ఉండేది, ఎవరి దిష్టి తలిగిందో ఏంటో ఇల్లంతా బోసిగా ఉంది అని ఆమె పెద్దామె అంటారు. అమ్మ ఫుడ్ అంతా అమెరికా అబ్బాయే చేశాడంట, అదిరిపోయింది, తిందాం పదండి అని అంటే మీరు పనిచేస్తున్నారా బాబు అంటే అవును నేను రెస్టారెంట్లో పనిచేస్తున్నాను అంకుల్ అని అంటాడు. అనగానే ఏంటి బాబు మీరు రెస్టారెంట్లో పనిచేస్తున్నారా? అవును, ఏదైనా పని ఇష్టంతో చేస్తే అది గౌరవం అన్నారు కదా అందుకని చేస్తున్నాను అని. మీరు గొప్పింటి బిడ్డ, మీరు ఈ పని చేయడం అంటే నాకు ఈ పని చాలా అవసరం అంకుల్, మీకు తోడుగా మేము ఉంటాం అంకుల్, మీరేం కంగారు పడకండి, తింటామా ఫుడ్ చల్లగా అవుతుంది. అవునవును చల్లగా అవుతుంది అని అంటాడు చంటి. తర్వాత బావా రా తొందరగా తిందాము అని అంటాడు. వాళ్ళు వస్తే మధు చేతులతో అందరికి పెడితే ఇదేంటి చేతులతో పెడుతుంది, చేతులు కడుకుందా లేదా అని లోకి అంటారు. వరుణ్ ఇంకా లోయి వాళ్ళిద్దరు ఒకరొకరు తినిపించుకుంటారు. తర్వాత మధు మన మ్యాడీ చేయిలో పెడితే వాళ్ళు తింటారు, ఇది లాస్ట్ ముద్ద తిను అని చెప్తారు. తర్వాత మధు అంటది అది నీ ముద్ద ఇప్పుడు నా ముద్ద, నువ్వు లాస్ట్ ముద్ద తినాలి అని అంటది. తర్వాత వాళ్ళు అంటాడు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే చాలా ముచ్చటగా ఉంది బాబు అని అంటాడు. అవును మధు దొరకడం నా అదృష్టం అని మ్యాడీ లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు లైఫ్ అంతా హ్యాపీగా బతికేయచ్చు అని అంటాడు. అనగానే అవును మధు ఈ మాట నిజమే అని అంటాడు. సరే మీ పెళ్ళి అయిపోయింది బాబు, నెక్స్ట్ మ్యాడీదే పెళ్ళి అనుకుంటా, మ్యాడీ బాబు మీరే పప్పన్నం పెట్టాలి అని అంటాడు. మా మ్యాడీ కథ మిస్టరీ ఉంది, ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాడు, ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. అవునా బాబు ఎవరామె? ఏమో నాకిరా తెలీదు, ఎక్కడుందో తెలీదు, ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నాను, తన కోసం లైఫ్ లాంగ్ ఎదురు చూస్తూనే ఉంటాను, నీ కళ్ళల్లోనే తెలిసిపోతుంది బాబు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అని మధు వాళ్ళ నాన్న అంటాడు. వాళ్ళ అమ్మ నాన్న మ్యాడీకి అమ్మాయి పేరు ఏంటి బాబు అని అడుగుతారు. అడగంగానే మన లోకికి కంగారు పడి ఆ బిర్యానీలో వాటర్ పోసి సారీ వరుణ్కి వాటర్ ఇవ్వడానికి పోయి నీళ్ళు పడ్డాయి అని అంటారు. నువ్వేం బాధపడకు బాబు, నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది, నీ మంచి మనసుకంతా మంచి జరుగుతుంది బాబు. లోకి అనుకుంటుంది ఈరోజు పేరు చెప్పకుండా ట్రై చేశాను, ఈరోజు అయితే సేఫ్, ఇంకెన్ని రోజులు ట్రై చేయాలో ఏంటో అని లోకి అనుకుంటుంది.